అసలు ఎక్కడ మొదలయ్యింది, ఏ ఇష్యూతో మొదలైంది? అది కుటుంబ కలహమా? అంటే నాన్న తిట్టాడనో, అన్న కొట్టాడనో, వదిన అలిగిందనో ఈరోజు ఒక పార్టీ పెట్టుకొని ఒక తెలంగాణ సమాజం మొత్తానికి కూడా దాన్ని అంటగట్టే ప్రయత్నం చేసి దీన్ని ఆత్మాభిమానంగా మార్చి, లేదంటే తనకు జరిగిన అవమానాన్ని తెలంగాణ సమాజానికి మొత్తానికి జరిగిన అవమానంగా చూపిస్తూ జరుగుతున్న పుట్టిన ఆవిర్భవించిన ఒక పార్టీ మొదలయ్యి సరిగ్గా 24 గంటలు కూడా కాలేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని ఇంత బలంగా చెబుతున్నానంటే, రీసెంట్గా ఒక విషయం నేను చెప్పడం జరిగింది. అదే ప్రాంతీయ పార్టీలు దేశానికి పట్టిన దరిద్రం అని చెప్పడం జరిగింది. ఒక్కొక్క ప్రాంతీయ పార్టీ పుట్టుక సమయం ఏదైతే ఉందో అది ఢిల్లీని ఎదిరించి పుట్టిన పార్టీలుగా కొన్ని పార్టీలు ఉన్నప్పటికీ కూడా, కానీ ఇక్కడ జరిగిన కొన్ని విషయాలు ఏవైతే ఉంటాయో దానికి ఆత్మగౌరవం అని పేరు పెట్టో, ఇంకో పేరు పెట్టో ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చిన విధానం, తీరు ఏదైతే ఉందో అది స్వలాభం కోసమే, కుటుంబ లాభం కోసమే అని నేను ఆనాడు ఏదైతే చెప్పానో దానికే నేను కన్ఫైన్ అయ్యి చెబుతున్నాను. 24 గంటలు కూడా గడవలేదు కవిత గారి పార్టీ మొదలయ్యి ఆవిర్భవించి పేరు పుట్టి. అంటే తాను చెప్పిన విధానం చూస్తే కూడా అర్థమవుతున్నది ఏంటి, వాళ్ళకు వచ్చిన గొడవలు మాత్రమే, కుటుంబ కలహాలే ఏకంగా రాష్ట్రంలో ఒక పార్టీ ఆవిర్భావానికి నాంది. అంటే ప్రజలు ఏంటి, అసలు ప్రజలు గొర్రెలా ఏమైనా?